పార్వతీపురంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. చిన్నారుల వికాసం ఒక ప్రజా ఉద్యమం కావాలని పిలుపు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23 వరకు దేశవ్యాప్తంగా పోషణ్ పక్వాడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రజా ఉద్యమమని ఆమె పేర్కొన్నారు. చిన్నారుల జీవితంలోని తొలి 6 సంవత్సరాలు అత్యంత కీలకమని, ఈ దశలో శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధి, నేర్చుకునే సామర్థ్యం, భావోద్వేగ వికాసం కూడా సమానంగా అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా 0 నుంచి 3 సంవత్సరాల వయసులో పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ సమయంలో తల్లిదండ్రుల ప్రేమ, సంభాషణ, శ్రద్ధ అత్యంత అవసరమని తెలిపారు. ఆటల ద్వారా సమస్యల పరిష్కారం, సామాజిక నైపుణ్యాలు, ఆలోచన శక్తి పెరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 6 సంవత్సరాల్లో పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనేది నాకు మా సోదరుడు విజయచంద్ర గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ చెప్పారు. 6 సంవత్సరాల్లో పిల్లల్ని మనం వాళ్ళకి అన్ని విధాలుగా విద్యా బుద్ధులు నేర్పిస్తూ, చదువు సంధ్యలు నేర్పిస్తూ, శుభ్రత పరిశుభ్రత నేర్పిస్తూ, వాళ్ళు ఏ విధంగా భావి భారత పౌరులుగా మన దగ్గర నుంచి ఎదగడానికి చేస్తున్నారు అనే కార్యక్రమాన్ని మనం చాలా జాగ్రత్తగా పిల్లలకు నేర్పిస్తున్నాం. ఈరోజు గర్భిణీగా అయితే ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా పౌష్టికాహారం తినాలి, ఏం చేయాలి అని ఏఎన్ఎం కంటే ముందే మన డిపార్ట్మెంట్ వాళ్ళే ముందు మనం నేర్పిస్తున్నాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళు సామాన్య బాలుడా లేదా అభిమన్యుడా మనకు తెలియదు. కాబట్టి గర్భం నుంచి అన్ని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో, అందరూ అభిమన్యుల్లా ఎదగాలనే ఉద్దేశంతో గర్భంలో నుంచే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం అప్పటి నుంచే పౌష్టికాహారం ఇస్తూ, తల్లి కూడా మంచి కార్యక్రమాలు చెయ్యాలి, మంచి కార్యక్రమాలే చూడాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం.